వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమా రావి. ఇవాళ ఒక కొత్త సంగతి మాట్లాడదామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందరూ ఒప్పుకుంటారు కదా దీనికి. ఎలా మహాభాగ్యం అవుతుంది ఆరోగ్యం? డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉంటే చాలని ప్రతి జబ్బు పడ్డవాడు అనుకుంటాడు. వెధవ డబ్బు ఉండేం ప్రయోజనం, ఆరోగ్యం లేకపోతే ఎలాగా అని ఆలోచిస్తారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. జబ్బులు లేని వాళ్ళకి హెల్త్ ఎలాగూ కావాలి. అయితే ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది? రకరకాల పనుల వల్ల వస్తుంది ఆరోగ్యం. ఇవాళ రేపు అందరికీ డి విటమిన్ డెఫిషియన్సీ కనపడుతుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ గురించే మాట్లాడతారు. మీకు ఓపికగా లేదా? డి విటమిన్ డెఫిషియన్సీ. మీకు జుట్టు ఊడిపోతుందా? డి విటమిన్ డెఫిషియన్సీ. మీరు హెల్తీగా లేరంటే పొద్దున్నే లేవలేకపోతున్నారు, దానికి డి విటమినే. అన్నిటికీ డి విటమినే. సో ఈ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది శరీరంలో తయారవుతుంది, శరీరమే తయారు చేసుకుంటుంది. కాకపోతే దేని నుంచి? మనం సప్లిమెంట్స్ వేసుకున్నాం అనుకుందాం ఒకవేళ. అంటే ఇప్పుడు కాల్షియం వేసుకుంటున్నాము, ఐరన్ వేసుకుంటున్నాము, అలాగే డి విటమిన్ డాక్టర్ రాస్తాడండి అంటే డాక్టర్ రాసిన డి విటమిన్ టాబ్లెట్స్ ఆయన ఎన్ని రోజుల కోర్సు ఎంత రాశారో అంతేగాని అంతకంటే ఎక్స్ట్రాగా మనకి బలానికని కాల్షియం శాండోజ్ మాత్రలు నవిలేసినట్టుగా డి విటమిన్ తీసుకోకూడదు. అది అసలు సేఫ్ కాదట. అయితే ఈ సేఫ్ కాని సప్లిమెంట్ జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? సేఫ్ థింగ్ ఇంకొకటి ఉంది, దాన్ని ఫాలో అయితే బాగుంటుంది. ఎట్లా సేఫ్ థింగ్ ఫాలో అవ్వాలంటే పొద్దుటిపూట ఎండలో తిరగటం. పొద్దున పూట ఎండలో ఎలా తిరుగుతారండి? పిల్లలకు స్కూళ్ళు ఉండవు, పెద్దవాళ్ళకి ఆఫీసులు ఉండవా? మీకు పిల్లలకు స్కూళ్ళు ఉంటాయి, మీకు ఆఫీసులు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, మీటింగ్ 1,00,000 మనకి ఎన్నో ఉంటాయి. కాకపోతే వీటితో పాటు ఆరోగ్యం ఒకటి ఉండాలి కదా. సో ఆరోగ్యం కోసం ఏం చేద్దాం? 8ంటికి స్కూల్ అనుకోండి, 6:30 to 7 కనీసం ఎండలో గడిపేందుకు అవకాశం తీసుకోండి. ఈ మామూలు రోజుల్లో కుదరదు. మా అబ్బాయి 7ంటికే కాలేజీకో స్కూల్కో వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? శని ఆదివారాలు తీసుకోండి. శనివారం అయినా కాసేపు బాగా పడుకోవద్దా అంటే పడుకోవద్దు. ఆరోగ్యం ఉంటే పడుకోకపోయినా పర్వాలేదు. మనకు కావాల్సింది ప్రధానంగా హెల్త్ కదా. నిద్ర సంగతి పక్కన పెట్టండి. కావాలంటే రాత్రి కొంచెం ఎర్లీగా పడుకుందాం. మనం పొద్దునే ఎండకి నువ్వుల నూనె రాసుకుని కొంచెం ఎండముఖం కనుక చూస్తే శరీరం దాని డి విటమిన్ని అదే తయారు చేసుకుంటుందట. ఈ ప్రూఫ్ కావాలంటే మీరు ఏ డాక్టర్నైనా అడగండి. డి విటమిన్ గురించి నెట్లో ఏదైనా ఓపెన్ చేయండి. సూర్యరశ్మి వల్లే డి విటమిన్ వస్తుంది. పాత పెద్దవాళ్ళు చెప్తారు, ఆయుర్వేద వైద్యులు కూడా, నూనె కనుక రాసుకుంటే అబ్జార్ప్షన్ లెవెల్స్ పెరుగుతాయని, సూర్యరశ్మిని శరీరం స్వీకరిస్తుందని చెప్తారు. సో అన్ని నూనెలు కాకుండా నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె అంటే ఓ చెంచాడు రాసుకోకర్లేదండి. చాలా నలక ఒక దూమెరుగ్గా నూనె రాస్తే చాలు. కొద్దిపాటి నూనె డ్రాప్సే పిల్లల చేతులకి, పాదాలకి, ముఖానికంటే ఎండకి ఎక్స్పోజ్ అయ్యే భాగానికి కనుక రాస్తే, ఇది పిల్లలే కాదండి, పిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మాయిలు అంటే మధ్య వయసు వాళ్ళు, అంటే యంగ్స్టర్స్, నడి వయసు వారు, వృద్ధులు కూడా, ఇందులో మగ ఆడ భేదం కూడా లేదు. ఎవరైనా సరే తలకి కొంచెము, తర్వాత ముఖానికి, చేతులకి, పాదాలకి, అవే కదా కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి. సో ఈ భాగాలకి కొద్దిపాటి నువ్వుల నూనె రాసుకుని కనీసం శని ఆదివారాలైనా ఉదయం పూట సూర్యరశ్మికి కనుక తిరగలిగితే కాసేపు సన్ గేజింగ్ అంటారు. ఈ గేజింగ్కి దీనికి మంచి మెథడ్ ఒకటి ఉంది. సన్ గేజింగ్ మన మేడ మీద తిరగటం కాకుండా మట్టిలో నిలబడి, అంటే భూమి మీద నిలబడి సూర్యుడిని కనుక మనం చూడగలిగితే మనకి కంటి చూపు మెరుగవుతుందట, చర్మం బాగుపడుతుంది, ఏ అండ్ డి విటమిన్స్ 2 శరీరం స్వీకరిస్తుంది. ఆ తర్వాత మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయట. సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్గా వస్తుందంటే గరిమనాభిస్థానం సరిగ్గా అవుతుంది. కొంతమంది ఉండుండి పడిపోతూ ఉంటారు, పిల్లలు పడిపోతారు, ఊరికే పడిపోతాడండి. మా అబ్బాయిని కంప్లైంట్ చేస్తుంటాడు తల్లులు. ఆ ఊరికే పడిపోయే లక్షణం తగ్గిపోతుంది. తల్లులు కూడా కాసేపు నడిచేసరికల్లా కాళ్ళు తడబడుతూ ఉంటాయి మనకి. ఇది సహజమే, అదేం పెద్ద జబ్బేం కాదు, అది శరీరంలో అలా అవుతుంది. ఆ లక్షణం పోతుంది. పెద్దవాళ్ళలో ఈ లక్షణం హెచ్చుగా ఉంటుంది. అమ్మలు తూలుతూ నడవటము, మామయ్య గారులు తూలుతూ నడవటం మనకు కనపడుతూనే ఉంటుంది. ఆ లక్షణం కూడా పోతుంది. సో ఈ లక్షణాలన్నీ పోగొట్టుకోవడంతో పాటు మనకి చాలా అత్యంత అవసరమైన డి విటమిన్ని కూడా శరీరం తీసుకోగలుగుతుంది. కాబట్టి ప్రతి శని ఆదివారాలైనా పొద్దున్నే లేచి చక్కగా పిల్లల్ని తీసుకుని కొద్దిపాటి నూనె రాసుకుని అందరూ ఏ పార్కుకో, దగ్గరలో ఉన్న పార్కులు ఉంటే మంచిదే. మా ఇంటి దగ్గర పార్క్ లేదంటే రోడ్లు ఉంటాయి కదా, రోడ్డు మీదే కాసేపు తిరగటం. మట్టి ఉందా మరి మంచిది. మట్టి ఉన్న నేల అనుకోండి, మనకి మన అదృష్టవశాత్తు మట్టి దొరికితే మంచిదే. ఆ సిటీలలో ఉండే వాళ్ళకి ఆ భాగ్యం కాస్త తక్కువగానే ఉంటుంది. మట్టి ఉంటే ఎండ ఉండదు, ఎండ ఉంటే మట్టి ఉండదు. 2 కలిసి ఉన్నాయా వాళ్ళ అదృష్టవంతుల కిందే లెక్క. చెప్పులు తీసేయండి, ఒట్టి పాదాలతోటి నేల మీద నిలబడి సూర్యరశ్మిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క క్షణం
అట్లా ఒక గ్లాన్స్ మధ్య మధ్యలో సూర్యుని బింబాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కళ్ళు కూడా చాలా బాగుపడతాయండి. ఇది ద బెస్ట్ టిప్. దీన్ని ఫాలో అవ్వగలిగిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. నేను కూడా సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు చలిగా ఉంది, మంచు రోజులు కాబట్టి పెద్దగా సూర్యుడు కనపట్టలేదండి. కొంచెం ఇంకో 10 రోజులు పోతే ఈ మంచంతా తగ్గిపోతుంది. ఎండాకాలం వస్తుంది. మరి 8 గంటల వేళ మాత్రం తిరగకండి. అంత బాగా ఎండెక్కిపోయాక కంటే లేత ఎండ, నీరెండ, ప్రథమ సూర్యరశ్మి చాలా మంచిది. వీలైతే యోగాసనాలు అవి వేయగలిగితే ఎండలో మళ్ళీ వెళ్ళని కూడా అది ఇంకా మంచిది. అది ఏం చేయలేకపోయినా కాసేపు నూనె రాసుకుని ఎండలో నడవండి, 10 నిమిషాలు మినిమం. తర్వాత టైం మీ ఇష్టం, మీ ఓపిక, మీ టైంని బట్టి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమా రావి. ఇవాళ ఒక కొత్త సంగతి మాట్లాడదామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందరూ ఒప్పుకుంటారు కదా దీనికి. ఎలా మహాభాగ్యం అవుతుంది ఆరోగ్యం? డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉంటే చాలని ప్రతి జబ్బు పడ్డవాడు అనుకుంటాడు. వెధవ డబ్బు ఉండేం ప్రయోజనం, ఆరోగ్యం లేకపోతే ఎలాగా అని ఆలోచిస్తారు. జబ్బులు లేని వాళ్ళకి హెల్త్ ఎలాగూ కావాలి. అయితే ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది? రకరకాల పనుల వల్ల వస్తుంది ఆరోగ్యం. ఇవాళ రేపు అందరికీ డి విటమిన్ డెఫిషియన్సీ కనపడుతుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ గురించే మాట్లాడతారు. మీకు ఓపికగా లేదా? డి విటమిన్ డెఫిషియన్సీ. మీకు జుట్టు ఊడిపోతుందా? డి విటమిన్ డెఫిషియన్సీ. మీరు హెల్తీగా లేరంటే పొద్దున్నే లేవలేకపోతున్నారు, దానికి డి విటమినే. అన్నిటికీ డి విటమినే. సో ఈ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది శరీరంలో తయారవుతుంది, శరీరమే తయారు చేసుకుంటుంది. కాకపోతే దేని నుంచి? మనం సప్లిమెంట్స్ వేసుకున్నాం అనుకుందాం ఒకవేళ. అంటే ఇప్పుడు కాల్షియం వేసుకుంటున్నాము, ఐరన్ వేసుకుంటున్నాము, అలాగే డి విటమిన్ డాక్టర్ రాస్తాడండి అంటే డాక్టర్ రాసిన డి విటమిన్ టాబ్లెట్స్ ఆయన ఎన్ని రోజుల కోర్సు ఎంత రాశారో అంతేగాని అంతకంటే ఎక్స్ట్రాగా మనకి బలానికని కాల్షియం శాండోజ్ మాత్రలు నవిలేసినట్టుగా డి విటమినే తీసుకోకూడదు. అది అసలు సేఫ్ కాదట. అయితే ఈ సేఫ్ కాని సప్లిమెంట్ జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? సేఫ్ థింగ్ ఇంకొకటి ఉంది, దాన్ని ఫాలో అయితే బాగుంటుంది. ఎట్లా సేఫ్ థింగ్ ఫాలో అవ్వాలంటే పొద్దుటిపూట ఎండలో తిరగటం. పొద్దున పూట ఎండలో ఎలా తిరుగుతారండి? పిల్లలకు స్కూళ్ళు ఉండవు, పెద్దవాళ్ళకి ఆఫీసులు ఉండవా? మీకు పిల్లలకు స్కూళ్ళు ఉంటాయి, మీకు ఆఫీసులు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, మీటింగ్ 1,00,000 మనకి ఎన్నో ఉంటాయి. కాకపోతే వీటితో పాటు ఆరోగ్యం ఒకటి ఉండాలి కదా. సో ఆరోగ్యం కోసం ఏం చేద్దాం? 8ంటికి స్కూల్ అనుకోండి, 6:30 to 7 కనీసం ఎండలో గడిపేందుకు అవకాశం తీసుకోండి. ఈ మామూలు రోజుల్లో కుదరదు. మా అబ్బాయి 7ంటికే కాలేజీకో స్కూల్కో వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? శని ఆదివారాలు తీసుకోండి. శనివారం అయినా కాసేపు బాగా పడుకోవద్దా అంటే పడుకోవద్దు. ఆరోగ్యం ఉంటే పడుకోకపోయినా పర్వాలేదు. మనకు కావాల్సింది ప్రధానంగా హెల్త్ కదా. నిద్ర సంగతి పక్కన పెట్టండి. కావాలంటే రాత్రి కొంచెం అర్లీగా పడుకుందాం. మనం పొద్దునే ఎండకి నువ్వుల నూనె రాసుకుని కొంచెం ఎండముఖం కనుక చూస్తే శరీరం దాని డి విటమిన్ని అదే తయారు చేసుకుంటుందట. ఈ ప్రూఫ్ కావాలంటే మీరు ఏ డాక్టర్నైనా అడగండి. డి విటమిన్ గురించి నెట్లో ఏదైనా ఓపెన్ చేయండి. సూర్యరశ్మి వల్లే డి విటమిన్ వస్తుంది. పాత పెద్దవాళ్ళు చెప్తారు, ఆయుర్వేద వైద్యులు కూడా, నూనె కనుక రాసుకుంటే అబ్జార్ప్షన్ లెవెల్స్ పెరుగుతాయని, సూర్యరశ్మిని శరీరం స్వీకరిస్తుందని చెప్తారు. సో అన్ని నూనెలు కాకుండా నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె అంటే ఓ చెంచాడు రాసుకోకర్లేదండి. చాలా నలక ఒక దూమెరుగ్గా నూనె రాస్తే చాలు. కొద్దిపాటి నూనె, డ్రాప్సే.